ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు జూన్ నెల తేదీ 27వ తేదీ, తిథి ద్వాదశ నక్షత్రం, విశాఖ, శుక్లపక్షం, యోగం సిద్ధి, రోజు శనివారం, జన్మరాశి తులారాశి అభిజిత్, కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:51 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:08 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:51 నుండి 1:47 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:53 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 53 వరకు నుండి సాయంత్రం 5:37 వరకు ఉంటుంది. ఈరోజు దిశ పడమర వైపు ప్రయాణం చేయటం నిషిద్ధమండి. జూన్ నెల 27వ తారీఖు శనివారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదము ఉంటాయి. మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీతిగా జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. శనివారం నాడు ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచన రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితం వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిస్తూ ఉంటారు. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు. కనుక మీకు అప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు ఫైనల్ షిప్కి వస్తాయి. మీకు తీరిక లేని పనులు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపటం వల్ల మీరు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకోగలరు. మీకు ఓ విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మారా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. చదువుకుంటా ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి. మీరు టీనేజ్ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాన్ని అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకోండి. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం తెలుసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి. మీరు చేయవలసిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం మీకు కల ఒక జ్వలించే అభిరుచి. ఇతరులను ఒప్పించడం నిజంగా మించి లాభాలైనా మీకు మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డిమాండ్లను తెస్తుంది. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. ఈరోజు మీరు మీ భాగస్వామితో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. చేపట్ట పనులు మందుకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులు రావడం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు కలిగినా అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమును ఆలోచించి ముందుకు సాగటం మంచిది. కీలక సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబం అవసరానికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాలు కొలుక్కు వస్తాయి. శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు తన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహకారాలు అందుతాయి. ధన ఆదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంతానం, విద్యా విషయాల పట్ల సంతృప్తికరంగా సాగుతాయి. సామాజిక జీవనం కోసం ఆరోగ్య ప్రాధాన్యత వహించాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి కాను మీరు తీవ్రమైన
దురస్థానికి అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఏ విధమైన వ్యాపారము లేదా లీగల్ సంబంధ పత్రము అయినా సరే పూర్తిగా చదివి గూఢార్థాలు ఏమిటో తెలుసుకుని సంతకం చేయండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. క్రీడలలో, ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలు కలిగించగలదు. మీ ప్రేమైన వారి యొక్క అసహ్యత బదులు మీరు ప్రేమని కురిపించండి. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ తగినది. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానేయండి. తాగేటప్పుడు, తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలవ్వగలరు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలండి. మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిటి దేవదూతగా మారగలదు. కుటుంబంలోని ఒకరు వారికి సమయాన్ని కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. కుటుంబీకులతో మీకు సహాయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు, కానీ చివరకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడిని ఇస్తాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒక్కసారి వినండి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులు మయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి ఈరోజు మీరు కార్యాలయంలో పరిస్థితులు తగ్గట్టు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడే సమస్యలు ఎదుర్కొనుకుంటే మౌనంగా ఉండటం మంచిదండి. ప్రయాణం అనేది ఆహ్లాదకరంగా, ఎంతో ప్రయోజనకరంగా వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరీ ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును. ఈరోజు మీరు అనేక టెన్షన్లు, అభిప్రాయ భేదాలు వస్తాయి. అవి మిమ్మల్ని చిరాకుపరిచి అసౌకర్యానికి గురి చేస్తాయి. మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకం. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లాన్కు సపోర్టివ్గా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు. మీకు గల ఒక జ్వరించే ఎవరి చేతులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివైన్లను తెస్తుంది. వైవాహిక జీవితంలో క్లిష్టదశమైన తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. మేషరాశి వారికి శనివారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల, వృత్తి, వివాహ జీవితం అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4, అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ, పరిహారం వచ్చి విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవతను పూజించండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.